కృష్ణ నారా లోకేష్ గారు ఏదో ఛాలెంజ్ చేస్తున్నారు కృష్ణ. మరి ఆ ఛాలెంజ్ నిజమో కదా జనాలకు తెలిసేలా చెప్పాలి కదా. ఏది ధర్మమో ఏది అధర్మమో చెప్పే బాధ్యత మన మీద ఉంది కదా. సో చెప్పేద్దాం, ఓకేనా? నిజమే మాట్లాడదాం, అబద్ధాలు మాట్లాడే ఇది మనకు అవసరం లేదు, ఎందుకంటే నువ్వు నాకు అది నేర్పించలేదు. మాట్లాడదాం. సార్ నారా లోకేష్ గారు మాట్లాడండి, దాన్ని బట్టి వెళ్దాం. ఆ దొంగపాటి నాయకులకి కార్యకర్తలకి ఛాలెంజ్ చేయాలా? అరే 1000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందే, అదే 1000 రూపాయలు 5 నెలలు కాదు, 5 వారాలు కాదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది ఎన్డీఏ కూటమి. ఇక్కడ ఏంటంటే 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది అని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెన్షన్ ఉంది. ఇప్పుడు 2019 కంటే ముందు 2018లో ఎలక్షన్స్ మూవ్మెంట్ కి అంత ప్రచారం సాగుతున్న టైంలో, ఆయన పాదయాత్ర సాగుతున్న టైంలో ఆయన హామీ ఇచ్చాడు, 1000 రూపాయల పెన్షన్స్ ని నేను 2000 చేస్తా. ఎలక్షన్స్ కి 3 నెలల ముందు వరకు కూడా వీళ్ళు ఇచ్చింది 1000 రూపాయలు. అప్పుడు 1000 రూపాయల పెన్షన్ నేను 2000 చేస్తా అంటే, అప్పుడు వీళ్ళు ఏం చేశారు, అప్పుడు వెంపటిన 2000 చేశారు దాన్ని. ఎలక్షన్స్ కి 3 నెలల ముందు, మీకు బాగా గుర్తే ఉంటుంది ఫంక్షన్స్ తీసుకునే వాళ్ళందరికీ కూడా. సో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుకుంటూ, అప్పుడు ఎలక్షన్స్ లోనే హామీ ఇవ్వడం జరిగింది. ఏమి ఇవ్వడం జరిగింది, మీరు కావాలంటే అప్పటికి వెళ్ళి వీడియోస్ ఉంటే వీడియోస్ చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా పోస్ట్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను నేను. పెంచుకుంటూ 3000కి వెళ్తా అన్నాడు. 2000 నుంచి పెంచుకుంటూ 3000కి వెళ్తా అన్నాడు. అట్లాగే పెంచుకుంటూ 3000 అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెంచిందంట ఎట్ ఏ టైం అప్పుడు 1000, 250, 1250 రూపాయలు పెంచారు. ఇంకేం మాట్లాడతారు వీళ్ళు? 5 సంవత్సరాలు పట్టింది అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి పెన్షనర్స్ కౌంట్ ఎంతో తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో నాకు ఆగస్ట్ డేటా దొరికింది, డేటాతోనే మాట్లాడతాం కదా మనం. 66 లక్షలు. ఒకసారి డేటా చూపిస్తాను చూడండి. నేను ఇది ఆగస్ట్ది. ఇక్కడ చూడండి ఎంత ఉంది, 64,82,052 పెన్షన్స్. ఓకేనా? ఆగస్ట్ది. వీళ్ళు వచ్చిన తర్వాత 2024 ఆగస్టులో, జూన్ లో అది కాదు. జూన్ లో తీసుకుంటే 66 లక్షల పైన ఉంటుంది. ఓకేనా? తర్వాత మొన్నటికి మొన్న వీళ్ళు ఇచ్చిన పెన్షనర్స్, ఇది నేను వెబ్సైట్ లోంచి స్క్రీన్ షాట్ తీసాను చూడండి. ఇది ఎంత ఉంది, 63,13,812 పెన్షన్స్. మరి ఎందుకు పడిపోయింది? ఆ డబ్బులంతా ఏమైపోతుంది? ఎందుకు తీసారు? మీరు తీసేస్తేనేమో వాళ్ళది, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తీసేస్తేనేమో కక్షపూరిత రాజకీయాలు అది అని చెప్పేసి. ఏం కరెక్ట్ ఇది నారా లోకేష్ గారు? కరెక్టా ఇది? నెక్స్ట్ ఇంకేదో మాట్లాడతారు. మరి వాలంటీర్లు కూడా తీసేసారు కదా, ఆ డబ్బులంతా కూడా ఎక్కడికి పోతున్నాయి? రెన్యువల్ చేయలేదు. మీరు రెన్యువల్ చేసి ఇవ్వచ్చు కదా. 2,50,000 మంది వాలంటీర్లు, వాళ్ళ డబ్బులే కదా మీరు వీళ్ళకి పంచుతుంది. వాళ్ళ నెల వచ్చే శాలరీసే కదా. అందులో వాళ్ళకి ఇచ్చే 5,750 రూపాయలు తీసుకొని వీళ్ళకి ఒక్కొక్క 1000 రూపాయల కాడికి, ఆ డబ్బుల కాడికి పంచడం జరుగుతుంది, అంతే కదా. అందులో కూడా మన పెన్షనర్స్ తీస్తారు. మీరు పెంచింది ఏంది? ఇంకా మీరు ఇచ్చింది ఏంది? ఇంకా నెక్స్ట్ ఇంకో డైలాగ్ ఉంటాయమ్మా. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. దీపం నా క్యాంటీన్ నేను చెప్తున్నా, ఆల్రెడీ ఆంజనేయ స్వామి మాట్లాడింది మన ఛానల్లో కూడా పోస్ట్ చేశాను నేను. ఆంజనేయ స్వామి ఏమన్నాడంటే, నా రాముడి రాజ్యంలో ఒక్క అన్నాదుడునైనా అన్నం కోసం ఎవడైనా వెతుక్కునేవాడా, ప్రజలందరూ కూడా సమిష్టిగా వాళ్ళ ఇంట్లో, అంటే వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫుడ్ రిచ్ చేస్తా, ప్రతి ఒక్క ఫ్యామిలీని ఇది చేస్తా అని చెప్పేసి చెప్తారు కదా. అలాగే రాముడి రాజ్యంలో ఈయన ఊహాగంతంలో, ఈయన జీవితంలో ఎప్పుడు చేయలేదు. రాముడి రాజ్యంలో నిజంగా అలాగే ఉండేవాడు. అన్నం కోసం వెతుకులాట ఉండదు మన దగ్గర. కుక్కలకు వేసినట్టు 4 మెతుకులు వేసి పెద్ద ఇదిగా చెప్తున్నావు అని చెప్పేసి బలరాముడిని ఆంజనేయ స్వామి చెప్తారు అనమాట. దాని గురించి గొప్పలు చూడటం. ఓకేనా? అన్నదానం గొప్పది. ఎలాంటి సిచ్యువేషన్స్ లో గొప్పది? వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే గొప్పది. ఒక రాజు అక్కడ పెట్టేసి అక్కడికి వెళ్ళి తినండ్రా అంటే పద్ధతి కాదు. రాజు చేయాల్సిన ఏంటి? వాడు ఇంట్లో వండుకునే స్థితిని వాడు కల్పించుకోకుండా అన్న క్యాంటీన్కి వెళ్ళి తినమంటే, ఇంట్లో లేడీస్ ఉంటారా? మరి వాళ్ళకేం పెడుతున్నారు? మీరు పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏం పెడతారు? ప్రతి ఊర్లో అన్న క్యాంటీన్ ఉందా? సో మీరు రేషన్ బియ్యానికి 46 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. రేషన్ బియ్యానికి 46 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు వాడికి క్వాలిటీ రైస్ ఇవ్వచ్చు కదా. క్వాలిటీ రైస్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అదే దిక్కుమాల కోటా బియ్యం ఎందుకు ఇస్తున్నారు? మీరు తింటారా బియ్యం? మీరు తింటారా? నారా లోకేష్ గారు తిన్నారు కదా. మరి ప్రజలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? క్వాలిటీ రైస్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అడిగేవాడు లేడనా? క్వాలిటీ రైస్ ఇచ్చి అది పరిపాలన అంటే వండుకొని తినే క్యాపబిలిటీ కల్పించండి జనాలకి.
ఏదో ఒక కుక్కలకు వేసినట్టు ఆయన ఉన్నట్టుగానే ఆయనే అన్నాడు ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసి చూడండి. ఇంకేదో మాట్లాడుతున్నాను వినండి. ఛాలెంజ్ చేయండి ఆ దొంగపాటి నాయకుడికి కార్యకర్తలకంట. వాళ్ళు వచ్చేలాగా మాట్లాడితే దీపం పథకం ద్వారా ఇప్పటికీ 1 కోటి మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేశాం. పాలిట్ బ్యూరో మీటింగ్ లో కూడా చర్చించాం. ఇంకా గ్యాస్ సిలిండర్ లింక్ కాదు, 4 నెలలకు ఒకసారి 800 రూపాయలు నేరుగా మహిళల అకౌంట్ లో వేయాలని నిర్ణయించుకున్నాం. 1 కోటి మందికి గ్యాస్ సిలిండర్ డబ్బులు వేసారంట. ఫస్ట్ టైం వేసారు. ఫస్ట్ టైం కూడా అది కూడా 60 to 70% వేసారు ఫస్ట్ టైం. సెకండ్ టైం అసలు ఎవడికి వేయలేదు. సెకండ్ గ్యాస్ సిలిండర్ కి ఎవరికి కూడా మనీ వేయలేదు. నాకు తెలిసిన వల్ల ఎవరికి రాలేదు సెకండ్ టైం. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లింక్ కాదు, డైరెక్ట్ గా 3 నెలలకు ఒకసారి అకౌంట్ లో అంట 800 రూపాయలు వేస్తారంట. 800 రూపాయలు. మీకు గ్యాస్ సిలిండర్ పడేది 1200 1300 పడుతుంది కదా. నేనంటే రైస్ కుక్కర్లో వండుకొని తింటాను. 1200 పడుతుంది కదా. అక్కడ ఈయన 800 రూపాయలు వేస్తాడంట. దానికి గొప్పగా చెప్తారు. అతి చిన్న విషయం ఈ గ్యాస్ సిలిండర్లు బడ్జెట్ లో వీళ్ళు కేటాయించాల్సింది గ్యాస్ సిలిండర్ అయ్యే ఖర్చు 4300 కోట్లు అయితే వీళ్ళు కేటాయించింది 2700 కోట్లు మాత్రమే. మాట్లాడి కృష్ణ తప్పు మాట్లాడుతున్నా నేను, నిజమే కదా అది. చేస్తాం. ఇంకా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ జూన్ మాసంలో కూడా కూటమి ప్రభుత్వం అందజేయబోతుందని మీ అందరికీ తెలుపుతున్నాం. కుటుంబ సాధికార సంవత్సరం పోయింది, అధికారంలోకి రాగానే ఒక సంవత్సరం పోయింది. వచ్చిన సంవత్సరానికి మళ్ళీ జూన్ 12 వీళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. అంటే జూన్ 4వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. జూన్ 12 వీళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. రేపు స్కూల్స్ అప్పటి నుంచి కాబట్టి అప్పుడు వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. తల్లుల అకౌంట్లో, అది కూడా తల్లుల అకౌంట్లో అంటే ఒక పిల్లోడు ఉంటే ఒకటికి వేస్తారా? మళ్ళీ వీళ్ళు పయ్యావుల కేశవ గారు మనం ఒక వీడియో చేసాం. పయ్యావుల కేశవ గారు ఎంత ఆంధ్రప్రదేశ్లో తల్లుల అకౌంట్లు వేస్తారని ఆయన. ఓకేనా, తల్లుల అకౌంట్లు అంటే ఆయన చెప్పడం కూడా పిల్లలు ఎంతమంది ఉన్నా కానీ ఆ వీడియో మనం క్లారిటీగా చేసి 2-3 సార్లు కూడా విన్నాము. ఒకసారి మన ప్రొఫైల్లో ఉంటుంది చూడండి, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానని. ఓకేనా, ఇప్పుడు రేపు చూడాలి. ఒకవేళ మీకు కనుక మీ ఇంట్లో 2 ఉంటే 2కి రాకపోతే, 3 ఉంటే 3కి రాకపోతే కనుక నా కింద కామెంట్స్ రూమ్లో పెట్టండి. వాయిచ్చేద్దాం తర్వాత సంగతి. ఇది అన్నదాత సుఖీభావ గురించి కూడా, అన్నదాత సుఖీభావ కూడా రైతులకి 20,000 వేస్తా ఉన్నారు. ఫస్ట్ సంవత్సరం లేదు, రేపు జూన్కి మళ్ళీ వేస్తా ఉన్నారు. అది మేలో వేస్తా ఉన్నారు. అట్ట ఉద్యోగాలు ఇవ్వక, లేకపోతే ఇటు పక్క పథకాలు ఇవ్వక. అచ్చెన్నాయుడు గారు డైలాగ్ ఉంటుంది పోలీసులు ఒకసారి, ఎందుకు మింగి తినడానికి వచ్చారా అంటాడు. లేకపోతే ఎవరు అచ్చెన్నాయుడు గారు, నేను కదా ఉంది. కుటుంబ సాధికార సారథులు కానివ్వండి, బూత్ అధ్యక్షులు కానివ్వండి, యూనిట్ అధ్యక్షులు కానివ్వండి, క్లస్టర్ అధ్యక్షులు కానివ్వండి, విలేజ్ మండల అధ్యక్షులు అందరం నెలకు ఒక్కసారి పెన్షన్ ఇచ్చేటప్పుడు వెళ్ళి మమేక్యంగా మాట్లాడి ఇచ్చిన మాట మనం నిలబెట్టుకుని చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది, మనందరి మీద ఉంది అని చెప్పేసి ఆయన చెబుతున్నాడు. ఇంకొక చోట ఇంకొక వీడియోలో కూడా ఏది, ఓకేనా, వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చేసి మనందరం కూడా వెళ్ళి ఫోటోలు దిగాలి, వాళ్ళకి అమ్మ ఇబ్బందులు ఉన్నాయి కానీ మనం చెప్పాలి అని చెప్పేసి ఆయన చెబుతున్నాడు. ఇంకో వీడియోలో రోడ్ల గురించి మాట్లాడతాడు, చూడండి. నడుస్తుంటే గుంత ఎక్కడుందరా బాబు ఎత్తుకునే పరిస్థితి. గుంతలు పూడ్చేదానికి కేశవన్న 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్న గుంతలు పూడ్చేదానికి అది చేసాం. మూసేసిన గుంతలు పూడ్చడానికి అన్నారు కదా, నేను చూపిస్తాను రోడ్లు. ఇప్పుడు 40 ఏళ్ల చరిత్రలో వేసిన లీడు రోడ్డు జగన్మోహన్ రెడ్డి కూడా వేయలేదు. చూడండి, నాకు ఒక వీడియో పంపించారు. వాళ్ళ గ్రామం బోర్డు దగ్గర నుంచి కూడా వీడియో పంపించారు. చూసారు కదా ఎట్లా ఉంది రోడ్డు. 78 సంవత్సరాల ఇండిపెండెన్స్, 40 years ఇండస్ట్రీ అని చెప్పేసి వాళ్ళు చూపించడం జరుగుతుంది. ఇంకొన్ని రోడ్డు ఫోటోలు చూపిస్తా చూడండి. ఇది కృష్ణా డిస్ట్రిక్ట్ లో అనమాట. ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఇక్కడ యాక్చువల్లీ దీని కింద రోడ్డు ఉంది. మీరు రోడ్డు లేదనుకో మాట్లాడండి, దాని కింద రోడ్డు ఉంది. మరి రోడ్డు ఏమైపోయింది బ్రో అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఓకేనా, అక్కడ ఏమైందంటే 2 చెరువులు. ఓకేనా, అక్కడ పక్కన చెరువులు ఉన్నాయి, మీకు కనిపిస్తుండొచ్చు, చూపిస్తాను చూడండి. ఇక్కడ చెరువు కనపడుతుందా? అక్కడ 2 చెరువులు తవ్వారనమాట. ఆ చెరువులు తవ్వేసరికి కింద రోడ్డు మొత్తం పోయింది. అది ఎవడు కూడా క్లీన్ చేయకుండా అట్లాగే పడేశారు. ఏప్రిల్ నెల నుంచి, ఇది మే కదా, ఇది ఇవాళ మే 16వ తారీఖు. అలా
మే ఏప్రిల్ నుంచి కూడా అలాగే ఉందంట. ఓకేనా, మరి అట్లా ఉంటాయి వ్యవహారాలు. దానికి ఏమైనా బడ్జెట్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారంటే అయ్యి ఉండవు. చూడండి ఆ రోడ్లు ఎలా ఉన్నాయో, అట్లుంటాయి. ఓకేనా, ఈ అడ్రస్ వచ్చేసరికి కృష్ణా డిస్టిక్ పామర్రు మండలం రిమ్మన్నపూడి అంకమ్మ గుంట. ఓకేనా, అది అడ్రస్. ఎవరైనా చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంత ఇదిగా ఛాలెంజ్ చేసినప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి నారా లోకేష్ గారు, మనం చేసింది ఏంటి, మనం చేసేది ఏంటి. ఫంక్షనర్స్ చెప్పా కదా, మీరు పెంచింది ఏమీ లేదు. 2 లక్షల ఫంక్షనర్స్ తీసేశారు, వాలంటీర్లు తీసేశారు, వాళ్ళ డబ్బులు వీళ్ళకి పంచుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు 1000 రూపాయలు ఉన్న ఫంక్షన్స్ని 2019 ఎలక్షన్స్లో నేను 2000 చేస్తానని, మీరు 2000 ఎలక్షన్స్కి 3 నెలల ముందు చేసి అప్పుడు ఏదో ఓట్లు గుమ్ముకోవడం అని చెప్పి అలా చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నేను పెంచుకుంటూ 3000కి వెళ్తాన్నాడు. ఆ వీడియోలో ఉంటే ఒకసారి చూడండి, పెంచుకుంటూ 3000కి వెళ్తా అన్నాడు. అట్లాగే పెంచుకుంటూ వెళ్ళాడు. దానికి మీరేంది ఛాలెంజ్ చేయాలా? దొంగ పార్టీలకి, దొంగ కార్యకర్తలకంట. మీ కార్యకర్తలు ఎవడో అట్ట తిడితే మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి కదా కృష్ణ. చెమటలు పెడతాను చాలు. ఇంకేదైనా వీడియో కావాలంటే మీకు కింద కామెంట్స్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.